జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఎన్నికల ఫలితాల ప్రక్రియ ముగిసింది. ఇక అధికారాన్ని ఎవరు చేపట్టబోతున్నారనే చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. ఇందులో తమిళనాడు హైలైట్గా నిలుస్తుంది. తమిళనాడులో వచ్చినటువంటి మ్యాండేటు, అలానే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆమడ దూరంలో ఆగిపోతుంది టీవీకే పార్టీకి. విజయ్ సీఎం అవుతారా కారా, లేదా సమీకరణలు ఏ విధంగా మారొచ్చు, ఈ అంశంపైన ఇప్పుడు ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. చెన్నై నుంచి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సూర్యప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. ఆయన అనలైజ్ చేస్తారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. టీవీకే పార్టీ 109 దగ్గర, 108 దగ్గర ఇటు అటు అనుకుని చివరికి అక్కడ 8 దగ్గర సెటిల్ అయిపోయింది. అధికారంలోకి విజయ్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి సమీకరణలు ఏ విధంగా మారుతున్నాయి, ఎలా ఉండొచ్చు, మీ ఈక్వేషన్స్ ఏం చెప్తారు? ఇప్పుడు విజయ్ 108 దగ్గర ఆగినా అది 107 కిందే లెక్క వేయాలి. ఎందుకంటే ఒక సీటు 2 సీట్లు ఆయన గెలిచాడు కదా, అవునవును. ఒక సీటు ఈజ్ గోయింగ్ టు లూస్ అని చెప్పి 107. సో ఇన్స్టెంట్ గా అయితే 107 అనుకోవాలి మనం. 107. ఇప్పుడు అతనికి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం ఒక 7-8 సీట్లైనా రావాలి. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు చాలా హైపోథెటికల్ గా ఏం చెప్తున్నారంటే డిఎంకే అన్నా డిఎంకే కలిసిపోయి ఆ గవర్నమెంట్ ఏర్పాటు చేయవలసిన, అది కల్లో కూడా జరగదండి. ఎందుకంటే ఒకప్పుడు 99 సీట్లతో కరుణానిధి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు. మన చరిత్రలోకి వెళ్తే అంచేత డిఎంకే అన్నా డిఎంకే అనేది వరలో ఇవ్వడని కత్తులు. ఇప్పుడు డిఎంకేలో కరుణానిధి లేరు, అన్నా డిఎంకేలో జయలలిత కూడా లేరు. జయలలిత లేదు. అంచేత ద్రవిడియన్ వారసత్వానికి సంబంధించిన రాజకీయాలు తెరమరుగున పడిపోయాయి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ జనరేషన్ కి పాస్ట్ హిస్టరీ, స్వాతంత్రోద్యమం గురించే ఎవరికి అక్కర్లేని పరిస్థితుల్లో ఇప్పుడు మనకేమిటి అనే యుగంలో మనం నడుస్తున్నాం. అందుచేత ఏంటంటే తమిళనాడు ప్రజలు ఎప్పుడు మార్పును కోరుతారు. అక్కడ ఉన్న యువ ఓటర్లు కూడా దే వాంట్ సంథింగ్ న్యూ. విజయ్కి ఓటు వేయడంలో కూడా అదే, బికాస్ దే ఆర్ వెక్స్డ్ విత్ డిఎంకే అండ్ అన్నాడీఎంకే. ఇద్దరి తోటి వాళ్ళు విసుగు వేసారిపోయారు. విజయ్కున్న ఆప్షన్స్ ఏంటి? ఎవరిని కలుపుకొని ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే కనీసం 11 సీట్లు 118 దాటాలి. కనీసం 11-12 సీట్లు అవసరం అవుతున్నాయి ఆయనకి. అంటే ఇప్పుడు జరగబోయేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెర వెనక ఉండి అన్నాడీఎంకే సపోర్ట్ విజయ్కి ఇప్పించి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది. అంటే బీజేపీ ఆ విధంగా ఆలోచిస్తుంది అంటారా? ఆలోచిస్తుంది. ఓకే. ఎందుకంటే అన్నాడీఎంకేతో సఖ్యత ఉన్నది కదా బీజేపీకి. అయితే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో జరిగింది ఏంటంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చేవి, కానీ అన్నాడీఎంకే వాళ్ళు ఒక రకంగా దగా చేశారు బీజేపీ. అది గెలవగలిగే స్థానాలకి బదులు దానికి అన్కంఫర్టబుల్ సీట్స్ ని కేటాయించి చాలా ఇబ్బంది పెట్టారు. బీజేపీకి తెలుసు. కానీ ఇప్పుడు ఎలాగ తన ఆధిక్యతను, తన ప్రభావాన్ని తమిళనాడులో నిలుపుకోవాలనే ప్రయత్నంలో అమిత్ షా నిన్న త్రిషాను కూడా పిలిపించి మాట్లాడించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓకే. కానీ అటు డైరెక్ట్ గా చంద్రశేఖర్ గారు, విజయ్ వాళ్ళ ఫాదర్ ఏమో కాంగ్రెస్ మ్యాన్, కాంగ్రెస్ సింపథైజర్, కాంగ్రెస్ ని ఆహ్వానించారు, కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అని ఆల్రెడీ తమిళనాడు పిసిసి ప్రెసిడెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే మేము అండగా నిలుస్తామని చెప్పని. సో కాంగ్రెస్ వైపు వెళ్తారా? బీజేపీ వెనక నుంచి నడిపేటువంటి రాజకీయానికి యాక్సెప్టెన్స్ ఉంటుందా? అంటే కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కదండి. కాంగ్రెస్ సీట్లు చాలా తక్కువ. అన్నాడీఎంకేతో మొన్నటి వరకు బీజేపీ పొత్తుంది కాబట్టి బీజేపీ ఏం చేస్తుందంటే బయట నుంచే అన్నాడీఎంకే సపోర్ట్ ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ నిలబడుతుంది. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు బలపరీక్ష జరుగుతుంది కదా, తర్వాత బలపరీక్ష జరిగినప్పుడు ఆటోమేటిక్ గా డిఎంకేలో వాళ్ళు లేకపోతే అన్నాడీఎంకేలో వాళ్ళు విజయ్ పార్టీలోకి చేరిపోవడం ఖాయం. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తారంటారు. అట్లాగా. కానీ ఇంకో డౌట్ కూడా ఉందండి. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు మనం ఒక కొత్త స్టోరీ చూసాం. బీజేపీ శివసేన కలిసి బరిలో దిగి గెలిచిన తర్వాత సీఎం సీట్ ఆఫర్తో ఉద్ధవ్ ఠాక్రే ప్లేట్ ఫిరాయించారు. మహా వికాస్ అఘాడీ అని చెప్పి ఒక కూటమి ఆవిర్భవించింది, ఎన్సీపీ అలానే కాంగ్రెస్ మద్దతు. అలాంటి అవకాశాలు డిఎంకే ఏఐడిఎంకే కలిసేటువంటి ఈక్వేషన్స్ అవకాశం ఇక్కడ లేదండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికలు ఏంటంటే ఇటు అన్నాడీఎంకే డిఎంకేలో కూడా ఇప్పుడు అంతా కలహాలకు దారితీసే పరిస్థితి ఉన్నాయి. యాక్చువల్ గా ఏంటంటే అన్నాడీఎంకేలో కూడా చాలా స్టాల్ వర్డ్స్ ఉన్నారు, డిఎంకేలో స్టాల్ వర్డ్స్ ఉన్నారు. వాళ్ళు సింహాలు లాంటి వాళ్ళు.
ఆ సింహాలదిలో ఒక ల్యాంప్, విజయ్ లాంటి ల్యాంప్ తలపడి సింహంగా అవతరించిన ఘట్టం అనమాట ఇది. ఓకే. ఇప్పుడు ఈ సింహాలనే, ఇప్పుడు వీళ్ళు తోడేళ్లుగా మారిన సింహాలనే మళ్ళీ ఇతను ఉపయోగించుకొని గవర్నమెంట్ ని బాధ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అన్నా డిఎంకేలో ఏమైనా చీలిక అవకాశాలు ఉంటాయా? ఒక వర్గం ఇటు, ఒక వర్గం అన్నాడీఎంకే తీరిక అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అన్నాడీఎంకే అనఫీషియల్ గా 2 వర్గాలుగా ఉంది, పన్నీర్ సెల్వం అండ్ ఎడప్పాళి. అందుచేత ఇప్పుడు ఎడప్పాళి ఒక రకంగా నాయకత్వం ఫెయిల్ అయినట్టుగా. ఉమ్, అందుచేత ఒక వర్గం డిమాండ్ చేస్తున్నది ఎడప్పాళిని తప్పుకోమని చెప్పే ప్రయత్నాలు కూడా అక్కడ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి బీజేపీ సహాయం కావాలి. ఓకే. విజయ్ కూడా బీజేపీ సహాయం ఎందుకు కావాలంటే, ఇక్కడ స్టాలిన్ చేసిన తప్పు ఏంటంటే ఈ యాంటగనైజ్డ్ సెంటర్. ఉమ్, మీకు ఒకప్పుడు జయలలిత సెంటర్ ని విమర్శించినప్పటికీ కూడా ఎంజీఆర్ వారసత్వం ఏంటంటే ఎంజీఆర్ ఎప్పుడు నెవర్ క్రాస్ సోర్స్ విత్ ఆ సెంటర్. ఓకే. ఆ తమిళనాడు అభివృద్ధి కారణం కూడా అదే. ఉమ్, తర్వాత మన జయలలిత కూడా అదే బాటలో అనుసరించింది. అంచేత ఇప్పుడు సెంగోట్టై లాంటి సీనియర్లు, సెంగోట్టై ఉన్నాడు 85 years ఓల్డ్. ఉమ్, పూర్వం ఎంజీఆర్ కి నెలుంజలి అని ఎట్లాగా అండగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించాడు, అంతటి అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు సెంగొట్టయ్య. ఓకే. అతను మంచి సలహాలు ఇస్తాడు. ఎందుకంటే అతనికి బీజేపీ నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా. ఓకే. సో అందుచేత అతని సలహా మేరకు బీజేపీ తెర మీదకి రాకుండా అన్నాడీఎంకే దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, పిఎంకే 4-5 అవును. వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఒక 4-5 సీట్లు ఆ చిన్న పార్టీల నుంచి వస్తాయి. ఈవెన్ ఈజ్ రెడీ టు టేక్ ఈవెన్ కమ్యూనిస్టులకి అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేకపోయారు. ఉమ్, ఈజ్ రెడీ టు టేక్ ది సపోర్ట్ ఆఫ్ ఈవెన్ కమ్యూనిస్ట్స్ ఓకే. విజయ్. సో అంతే తప్ప డిఎంకే అన్నాడీఎంకే కలిసిపోయి మళ్ళీ అది జరగదు. ఓకే సార్, అసలు డిఎంకే భవిష్యత్ ఏంటి సార్? ఆల్రెడీ స్టాలిన్ ఓడిపోయారు, మరి ఉదయనిధి DMK స్టాలిన్ స్టాలిన్ దిక్సూచిలా ఉన్నారు. డిఎంకే ఈ చరమాంకంలోనే ఉందండి. ఎందుకంటే మొన్న అధికారం వచ్చింది, స్టాలిన్ ఉన్నాడు కాబట్టి స్టాలిన్ ఆరోగ్యం కూడా అంత బాగులేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆయనే ఓడిపోయాడు. ఉమ్, ఇప్పుడు బలమైన ప్రతిపక్ష నాయకుడుగా ఉదయనిధి మారని రాణిస్తాడని నేను అనుకోను. ఆ తర్వాత ఉన్న నాయకులు కూడా అంత ఆసక్తిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు అందరూ ఉన్న వాళ్ళందరూ వృద్ధ జంబు కాదు, సీనియర్ లీడర్. మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. ఓకే. తర్వాత డిఎంకే యూత్ క్యాడర్ కూడా ఇంత ఓపిక పట్టే పరిస్థితుల్లో లేదు. అందుచేత క్రమంగా దాన్ని బీజేపీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో ద్రవిడ పార్టీలు క్రమంగా కనుమరుగయ్యే ద్రవిడ అవకాశం కూడా పార్టీల ఉందా? చరమాంకం వచ్చినట్టుగానండి. ద్రవిడ పార్టీల యుగం, ద్రవిడ తాలూకు సంస్కృతి క్రమంగా తెరమరుగవుతుంది. కానీ ఒకటి, స్టాలిన్ చాలా బలమైనటువంటి ప్రతిపక్ష నేతగా నిలబడ్డారు. మొన్న ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, డీలిమిటేషన్ ఇష్యూలో కావచ్చు, జిఎస్డిపి విషయంలో, స్టేట్ డెవలప్మెంట్ విషయంలో కూడా స్టాలిన్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ బాగుంది అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అయినా ఓడిపోవడానికి ఏంటి రీజన్? స్టాలిన్ పెర్ఫార్మెన్స్ ఒక్కటే కాదండి, యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ చాలా దీనిగా జరిగింది. ఓకే. గత 5 ఏళ్లలోని మీరు ఎన్సీబీ రిపోర్ట్ చేస్తే మహిళల మీద, దళితుల మీద, తర్వాత ఇతర నేరాలు, ఫ్యామిలీ క్రైమ్స్ చాలా పెద్ద ఎత్తున జరిగాయి. దాన్ని ఏమాత్రం ఇది పట్టించుకోలేదు. తర్వాత ఏంటంటే ఇతను అభివృద్ధి అనేది కేవలం ఒక దీనికోసమే, ఫేస్ వాల్యూ కోసమే తీసుకున్నాడు తప్ప మిగతా కరుణాని ఇంకా సీరియస్ గా కొన్ని తీసుకున్నాడు. కరుణాని తర్వాత అన్నాడీఎంకే వాళ్ళు కూడా అభివృద్ధి విషయంలో చాలా చక్కగా వెళ్ళారు. కరోనా టైంలోని సైలెంట్ గా 102 ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది తమిళనాడులో, సైలెంట్ గా జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఉపాధి వాళ్ళు తెర వెనుకన పెట్టి వాళ్ళకి తిండి పెట్టి వీటిని కంప్లీట్ చేశారు. అంటే అభివృద్ధి పదంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళు ఫస్ట్ మొదటి పీట వేస్తారు, వెయ్యాలి, లేకపోతే జనం ఊరుకోరు. ఆ దీంట్లో స్టాలిన్ వెళ్ళాడు. సస్పెన్స్, ఈ అధికారాన్ని చేపట్టేటువంటి సస్పెన్స్ కి ఎన్ని రోజుల్లో తెరపడవచ్చు? 2-3 రోజులు వచ్చేస్తుంది.
అన్నా డిఎంకే వాళ్ళని ఎట్లాగా అకామిడేట్ చేయాలనే దాని మీద అంటే మంత్రి పదవుల్లోకి వస్తారంటారా అన్నా డిఎంకే, లేదా బయట నుంచి మద్దతే ఉంటుందా? అది వాళ్ళు దీన్ని బట్టి విజయ్ ఇష్టం. వాళ్ళు అడిగితే ఇతను ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ మద్దతు కావాలి కదా. రైట్. అది చెప్పాక పోనీ కాంగ్రెస్ మద్దతుతో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా వాళ్ళకి సరైన సంఖ్యాబలం లేదు. ఇది చెన్నైలో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. అన్నా డిఎంకే వెనక నుంచి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, బీజేపీ ఒక వ్యూహం పన్నుతోంది అనేటువంటి సమాచారం వస్తుంది. పైగా మద్దతు తీసుకోవడానికి విజయ్ కూడా సుముఖంగానే ఉన్నారు. లేదా అన్నా డిఎంకేలో చీలిక రావడం ద్వారా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.